వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు శుభవార్త. సీఎస్ కీలక ఆదేశాలు జారీ. క్యాబినెట్ భేటీ షురూ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మళ్లీ ఆశలు. ఏప్రిల్ 15న కేబినెట్ భేటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఆశలు పుట్టించే పరిణామం చోటు చేసుకుంది. గతంలో కేబినెట్ సమావేశం జరిగినప్పటికీ ఉద్యోగులకు నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. కానీ తాజా పరిస్థితుల్లో ఏప్రిల్ 15వ తేదీన మరోసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ఏపీ కేబినెట్ భేటీ జరగబోతున్న వార్త ఉద్యోగ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఏప్రిల్ 4న జరిగిన గత కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగులకు సంబంధించిన హామీలపై ఎటువంటి స్పష్టత కూడా రాలేదు. దీంతో ఈ నెలలో మరింతగా ఎలాంటి కేబినెట్ భేటీలు జరగవని అనుకున్నారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఏప్రిల్ 15న మళ్లీ కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు మిగిలి ఉన్న హామీలపై చర్చ. ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో మిగిలిన హామీలు, ఉద్యోగుల సమస్యలు, పెన్షన్లు, పీఆర్సీ, డీఏలు, డీఎస్సీ లాంటి అంశాలపైన చర్చ జరుగుతుందనే సమాచారం అందుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకంపై ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాల వద్ద ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం జరిగింది. అలాగే ఉద్యోగుల జేఏసీ కూడా ప్రభుత్వంతో సమావేశమై కొత్త పీఆర్సీ అమలును వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జరిగే కేబినెట్ భేటీకి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. సీఎస్ ఆదేశాలతో కార్యాలయాలు చురుకుగా. ఏప్రిల్ 15న జరిగే కేబినెట్ సమావేశానికి ముందు ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని సీఎస్ విజయానంద్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదనల ద్వారా ప్రధాన పథకాల అమలు, కొత్త నిర్ణయాల తీర్పుపై కూడా చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో క్రింద ఉన్న అంశాలపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. అవే అనే విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి తాజా సమాచారం అండి. మొదటిది పీఆర్సీ చైర్మన్ నియామకం, డీఏ బకాయిల విడుదల, నూతన రిక్రూట్మెంట్ ప్రకటన, మెగా డీఎస్సీ, తల్లికి వందనం, గర్భిణీ మహిళలకు మద్దతుగా పథకం, అన్నదాత సుఖీభవ, రైతుకు ఆర్థిక మద్దతు పథకం, వివిధ మేనేజర్ ప్రాజెక్టుల ఆమోదం. న్యూజివీల్ పర్యటన మరియు పూలే జయంతి. కేబినెట్ భేటీకి ముందు ఏప్రిల్ 11వ తేదీన అంటే రేపటి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు న్యూజివీడ్ ప్రాంతాన్ని అయితే సందర్శించనున్నారు. నూజివీడు ప్రాంతాన్ని. ఈ పర్యటనలో భాగంగా అగ్రపల్లిలో నిర్వహించి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో అయితే పాల్గొననున్నారు. ఇది రాజకీయ పరంగా కూడా ప్రజల్లో మంచి సంకేతాలు పంపించే అవకాశంగా అయితే కనిపిస్తోంది. ఈ నెల 15న జరగబోయే కేబినెట్ భేటీ రాష్ట్రంలోని ఉద్యోగుల ఆశలపై ఎంతో ప్రభావం చూపనుంది. పీఆర్సీ, డీఏ కొత్త నియామకాలతో పాటు ముఖ్యమైన సంక్షేమ పథకాల అమలుపై పాజిటివ్ అప్డేట్లు రావచ్చు అనే అంచనాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వం ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ మేనిఫెస్టో హామీలను అమలు చేసే దిశగా అయితే ముందడుగు వేస్తుంది అని ఆశిద్దాము.